Hello, hi friends, welcome back to our channel guys. So ఈ వీడియోలో how to add all-in-one moving averages indicator in trading view friends. ఓకే, ట్రేడింగ్ వ్యూలో మనకి all-in-one indicator అనేది ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే నేను గ్రూప్లో అయితే నేను యాడ్ చేసేసాను ఈ కోడ్ అనేది. సో పిన్ కూడా చేస్తాను అనమాట. సో పిన్ చేసిన దాన్ని మీరు ఆ కోడ్ కాపీ చేసుకోండి. ఓకే, వన్స్ ఆ కోడ్ కాపీ చేసుకున్న తర్వాత ఇండికేటర్ కోడ్ అనేది మీకు కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ అయితే ఉండాలన్నమాట. ఆ కోడ్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేయడానికి. సో ఆ కోడ్ అనేది మీరు కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మీకు సింపుల్గా ట్రేడింగ్ వ్యూ ఈ విధంగా అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ పైన ఎడిటర్ అని ఉంది కదా. సో ఇక్కడ పైన ఎడిటర్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కనిపించినప్పుడు ఇక్కడ చూడండి ఓపెన్ అని కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ఓపెన్ పై క్లిక్ చేయండి. సో ఓపెన్ పై క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి న్యూ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో న్యూ ఇండికేటర్ పై క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మొత్తం అదంతా రిమూవ్ చేసేయండి. ఓకే, ఆల్ డిలీట్ కొట్టేయండి ఈ విధంగా. సో బ్యాక్ స్పేస్ యూజ్ చేసినా కానీ మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ విధంగా మీరు మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఏదైతే కోడ్ కాపీ చేసుకున్నారో టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఆ కోడ్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న కోడ్ని ఈ విధంగా పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చిన దాన్ని మీరు సేవ్ బటన్పై క్లిక్ చేయండి. ఫస్ట్ సేవ్ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా నేమ్ పెట్టుకోండి. సో ఈఎంఏ స్ట్రాటజీ అనో సో ఏదో ఒకటి సో మీకు నచ్చింది పెట్టుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోండి ఈఎంఏ స్ట్రాటజీ. ఈ విధంగా అయితే నేను సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఈఎంఏ స్ట్రాటజీ 2 అనేది కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ టు చార్ట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా పైన అయితే ఈ కోడ్ అనేది అప్లై అయిపోయింది అండ్ ఇండికేటర్ కూడా యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మైనస్ బటన్ అయితే దీనిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే సెట్టింగ్స్లోకి రండి. సో సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏమేమి యాడ్ చేసాం, ఈఎంఏ 20, 10, 50, 100, 200 అండ్ వీవ్యాప్ అండ్ సూపర్ ట్రెండ్, అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ ఉంది. సో దీన్ని క్లిక్ చేసేయండి, ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేస్తే ఇది మనకి అప్ సైడ్ వెళ్ళినా డౌన్ సైడ్ వెళ్ళినా గ్రీన్లోనే చూపిస్తుంది. మీకు కావాలంటే ఇవి చేంజ్ చేసేసుకోండి. ఓకే, కలర్స్ అనేది పెట్టుకోండి. మీకు గుర్తుండిపోయే కలర్స్ అయితే పెట్టుకోండి. ఓకే, అండ్ ఇన్పుట్స్లోకి రండి. నేనైతే ఈ విధంగా అయితే యాడ్ చేసేసాను. మీకు అడ్జస్ట్ చేసుకోవాలన్నా సరే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈఎంఏ మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 పెట్టండి. ఓకే, ఇది మోడిఫైడ్ అనమాట. సో నేను 2లో యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇక్కడ సూపర్ ట్రెండ్ పీరియడ్ వచ్చేసరికి 7, ఇక్కడ సూపర్ ట్రెండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 పెట్టండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసేసి సింపుల్గా ఈ విధంగా అయితే చేసేయండి. అండ్ 1 మినిట్లో యూజ్ చేసినప్పుడు చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట 7-2 పెట్టుకుంటే. ఓకే, ఇండికేటర్ అనేది ఈ విధంగా అయితే ట్రేడింగ్ వ్యూలో అప్లై చేయాలి. సో ఇండికేటర్ కోడ్ అనేది మీకు సింపుల్గా అవైలబుల్ ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేశాను, మీరు అక్కడ నుంచి అయితే కాపీ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.